కొంతమందికి చావు అంటే భయం, కొంతమందికి రెండవ రాకడంటే భయం. ఏమో ఎత్తబడతానో లేదో, నిద్రలో ఉంటానేమో అని. ఏం పర్వాలేదు, హ్యాపీగా నిద్రపోండి, కొట్టి లేపి మళ్ళీ తీసుకుపోతాడు ఆయన. నీ కొరకు రక్తము కార్చింది ఎందుకంటే వదిలేసిపోవడానికి కాదు, హెచ్చరిక రాశాడు, మెలకువగా ఉండమన్నాడు. చీకటిలో ఉన్నవాడు, అజాగ్రత్తగా ఉన్నవాడు తప్ప భయము కలిగి దేవభక్తి సాధన చేసేవాళ్ళు ఎవరు విడవబడరు. అపొస్తలుల బోధలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో, సహవాసమందు కొనసాగే వాళ్ళు ఎవరు విడవబడరు. ఈ 4 చేయండి, ఈ 4 కూడా చేయకపోతే విడవబడవచ్చు. అపొస్తలుల బోధలో కొనసాగుతున్నావు, రొట్టె విరుచుట్లో కొనసాగుతున్నావు, ప్రార్థనలో కొనసాగుతున్నావు, సహవాసంలో కొనసాగుతున్నావు. ఎలాగా వదిలేస్తాడు నిన్న ఆయన? ఈ 4 వదిలేసిన వదిలేస్తాడేమో. ఈ మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి. ఏదో బలహీనతలో కొనికినా సరే నీ హృదయంలో జిగేలుమని వేకువ చుక్క ఉదయిస్తాడు. అప్పటిదాకా ఈ గ్రంథము మనకు చీకటి గల చోటను వెలిగిచ్చు దీపమై ఉన్నది. గనక అరుణోదయ గర్భము అనగా అర్థం ఏంటంటే నీతి సూర్యుడు ఉదయించడానికి కారణమైన సంస్కరణ కార్యక్రమము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొత్తము క్రైస్తవ విశ్వాసులందరూ ఒక అవేర్నెస్కి వస్తారు. ప్రపంచమంతటా మన పుస్తకాలు పంపిణీ చేయబడతాయి. బైబిల్ కాలేజీలు అన్నిట్లో మన పుస్తకాలు చదువుకుంటారు. అక్కడ బండగూడ కాలేజీలో ఉన్నట గోఫీర్ గారు పుస్తకాలు చదవద్దు, దుర్బోధ, నరకానికి వెళ్తారని ఒక అయ్యగారు చెప్పారట. వెనక్కి ఇంకొక లెక్చరర్ వచ్చాడు. త్రిత్వాన్ని గురించి మాకు డౌట్లు ఉన్నాయి సార్ అంటే, ఇప్పటిదాకా త్రిత్వం మీద ఆథెంటిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే గ్రంథము ఇంకొకటి ఎవడు రాయలేదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదువుకొని అదొకటే మీకు అథారిటీ అన్నాడట. వెనక నుంచి ఇంకొక ఆయన వచ్చి మరి యెహోవా సాక్షులకు ఎట్లా సమాధానం చెప్పాలి అని అడిగితే, ఈ కల్ట్స్ మీద ఇప్పటిదాకా వచ్చిన వాటిలో ఒకటి ఆథెంటిక్ బుక్ సింహనాథం చదవండి అన్నాడట. మరి ఆ ముందు చెప్పిన దుర్బోధకుడే కదా సార్ ఇవన్నీ రాసింది అంటే, అవునా మాకు తెలియదే అన్నారట. ఈ పరిస్థితి ప్రపంచంలో బైబిల్ కాలేజీ అన్నిట్లో వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు చెప్పాడు, నేను నమ్మాను, కళ్ళారా చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. త్వరలోనే ప్రపంచములోని సంఘములన్నిటికీ వార్త వెళుతుంది. సకల ప్రశ్నలకు దేవుడిచ్చిన సమాధానం. ఓఫీర్ పబ్లికేషన్స్ పుస్తకాలు ఉన్నాయి, రండి చదవండి అని ఒక అవేర్నెస్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోపల ఆర్గనైజ్డ్ చర్చెస్లో ఉన్న కమిటీలందరూ కూడా గుడుపుటాన్ని చేసి పోపు గారు పోయి సిరియా రాజుతో వాళ్ళందరూ ఒక ముఠా తయారవుతారు. దేవుని వాక్యమే మనకు అంతిమ సుప్రీంకోర్టు సర్వోన్నతాధికారం అనుకునే వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళందరికీ లీడర్షిప్ ఎవరంటే ఓఫీర్ మినిస్ట్రీసే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందరి మనస్సులలో వేకువ చుక్క ఉదయిస్తాడు. యేసునాథుడు మధ్యాకాశంలో ఉదయించకముందు మన హృదయాల్లో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఇన్ ఎ స్పెషల్ వే, ఇన్ ఎ క్లియర్ వే, ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫైయింగ్ వే. జీసస్ విల్ అపియర్ ఇన్ యువర్ ఓన్ హార్ట్. తెల్లవారి వేకువ చుక్క మన హృదయాల్లో ఉదయించేదాకా ఈ లేఖనాన్ని పట్టుకొని మనం నడుద్దాం అంటూ ఉన్నాడు. అంటే అరుణోదయము లోకానికి యేసు కనబడమే కాదు, మన హృదయాల్లో యేసు ప్రత్యేకంగా ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ గర్భములో నుండి యేసును కూర్చిన ప్రత్యక్షత ఎలా వస్తుందో చెప్పండి. ఈ ప్రమాణ వాక్యము ప్రకారము బోధించినప్పుడే ఏం కలుగుతుంది చెప్పండి? అరుణోదయం. అందరూ చెప్పండి, ఈ ధర్మశాస్త్ర వాక్యమును విచారించుడి. ఈ ప్రమాణ వాక్యము ప్రకారము బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. మళ్ళీ చెప్పండి, ఈ ప్రమాణ వాక్యము ప్రకారము బోధించిన ఎడల అరుణోదయము కలుగును.
ఏ స్టాండర్డ్ డాక్ట్రిన్ ప్రకారం మాట్లాడితే గుండెల్లో అరుణోదయం కలుగుతుందో, ఒక రివైవల్ కలుగుతుందో, ఆ ప్రమాణవాక్య ప్రత్యక్షతను ఏమన్నాడంటే ఇది గర్భము, ఇదేమో బయటకు వచ్చిన పిండం. డాక్ట్రినల్ కరెక్షన్, రిఫర్మేషన్, ఇదేమో గర్భము. ప్రమాణవాక్యము స్థాపించుట గర్భము. అక్కడ నుంచి బయటకు వచ్చిన పిండం ఏంటంటే వేకువ చుక్క ఉదయించుట. అక్కడి నుంచి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముక్కుసూటిగా చెబుతున్నాను, ఈ ప్రసంగం అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వేసుకొని వినండి, రికార్డ్ అయింది. రెండవ రాకడ కొరకు, యేసు రెండవ రాకడ కొరకు భూమి మీద ఉన్న క్రైస్తవ ప్రజలందరినీ సిద్ధపరచడానికి దేవుడు చాపిన హస్తం పేరే ఓఫీర్ మినిస్ట్రీస్. ఇది మనం చేస్తున్నటువంటి పని. దిస్ వీ విల్ డూ, వీ విల్ అకంప్లిష్ అండ్ దెన్ విల్ సీ ద రిజల్ట్స్. ఎట్లా సిద్ధపరుస్తారు? మీ మాట ఎవడు వింటాడు అంటే అలాగే అన్నారు. నేను బయలుదేరినప్పుడు నీ మాట ఎవడు వింటాడు రా, నువ్వు అసలు వేలు లేవు, నీకు అసలు డబ్బులు లేవు, నీకు అనుభవం లేదు, బైబిల్ కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు అన్నారు. ఇవాళ కొన్ని లక్షల మంది అయితే వింటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లక్షల మందిని చేసినప్పుడు దేవుడు కోట్ల మందిని కూడా చేస్తాడు. ఎ టైమ్ ఈజ్ గోయింగ్ టు కమ్. నేను ఉత్తరం రాస్తా ఇక్కడి నుంచి, LIG 86/1 చాలు. నాకు ఇంకేం పెద్ద పెద్ద ఆస్తులు అక్కర్లేదు. ఆ ఒక్క రూములో నుండే నేను అందరికీ లెటర్స్ రాస్తాను. శ్రమలు రావు రావు రావని మీరు చెప్పుకున్నారు. సిరియాలో జరుగుతున్న ఊచకోతకు మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? బుద్ధి లేకుండా ఇంకెంతకాలం తప్పుడు అభిప్రాయాలు ప్రచారం చేస్తారు. మారు మనసు పొందండి బోధకులారా అని కేక పెడతాను. నాకేం భయమా? జీతాలు ఆగిపోతేనే భయం లేదు. అసలు మనకు జీతం వచ్చిందే లేదు. రాని జీతం ఎలా ఆగిపోతుంది? మనకేం పర్వాలేదు. సంస్థల్లో పనిచేసేవాడు భయపడతాడు, మనకేం భయం? బోధకులారా మారు మనసు పొందండి అని అడుగుతాను, ఆలోచించండి అని పిలుపునిస్తాను. నాకు మీరు చాలు, మీరు చేసే ప్రార్థన చాలు, మీరు ఇచ్చే కానుక చాలు. మనమే బయలుదేరి ప్రపంచాన్ని అరుణోదయ గర్భముగా మార్చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అరుణోదయ గర్భములో నుండి మంచు వలె వస్తారు. మంచు పరిశుద్ధాత్మ దేవునికి సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తులముగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, వాక్యమంలో నివసించేవారుగా ఉండాలి. యవనస్తుల్లో మరి శ్రేష్ఠులుగా మనం ఉండాలి. ప్రపంచాన్ని యేసు రాకడ కొరకు మనం సిద్ధం చేయాలి. ఇష్టపూర్వకంగా రండి. పట్టాభిరామ్ గారు చెబుతుంటారు, కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి అని. కొంతమంది అన్నారు, కష్టపడి చదివాని ఫెయిల్ అయిపోయానండి అని. అందుకే ఫెయిల్ అయ్యావన్నాడు ఆయన. కష్టపడి చదివావు కాబట్టి ఫెయిల్ అయ్యావు బాబు, ఇష్టపడి చదవాలి. నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేయాలని కాదు, దేవుడు చేయమని చెప్పిన దాన్ని నువ్వు ఇష్టపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవాళ మనం ఇష్టపడదాం. ప్రభువా, నేను శ్రేష్ఠుణ్ణి కావడానికి ఇష్టపడుతున్నాను, యవనస్తులో శ్రేష్ఠురాలిని కావడానికి ఇష్టపడుతున్నానని మనం ప్రార్థన చేద్దాం. రండి, మనల్ని మనం సమర్పించుకుందాం.